ఏందన్న డౌట్లు లేవా అయితే ఆకులన్నీ పోయినాయి ఇంకా గాలికి ఏం చేయాలని చేసిండ్రా వాళ్ళు అసలు దేనికి ఏం ఆశించి చేసిండ్రు ఊర్లో నడిగొడ్లు ఇట్లా ఊర్లో సంసారం తిరిగే కాడ అందరు సన్నబిడ్డలు. నిన్న రాత్రి అందరం కూడా కనుమ పండుగ సంక్రాంతి చేసుకుని బ్రహ్మాండంగా అందరం కూడా నిద్రపోతున్నాము. మరి తెల్లవారి లేచి 6 గంటలకు లేచి చూసరికల్లా ఇక్కడ ముగ్గులేసి మరి పసుపు కుంకుమ వేసి నిమ్మకాయలతోటి పచ్చిమిరపకాయలు అన్ని తమలపాకులు అన్ని పెట్టి ఒక శుద్ర పూజ జరిపించినట్టుగా భయాందోళనకు గురి చేసినట్టుగా ఉంది. ఇక్కడ ఉదయాన్నే లేచినటువంటి వారందరూ కూడా భయపడి సమాచారం తెలుసుకొని అందరం కూడా వచ్చి చూసాము. కానీ ఏమి అర్థం కావటం లేదు. ఎవరు చేశారా, ఎందుకు చేశారా, ఏమి ఆశించి చేశారా కూడా మాకు అర్థం కావటం లేదు. కానీ ప్రజలందరూ కూడా మరి ఏ క్షణాన్ని ఏం జరుగుతుందని భయపడుతున్నారు. కాబట్టి మరి కొంతమంది పూజారులకు కూడా ఫోన్ చేశాము. ఈ వాట్సాప్లో కూడా పెడితే ఈ ఊరి మీద చేశారు, ఇది ఊరికి సంబంధించి ఏదైనా చేయాలని చేసినారు ఎవరో. మరి దానికి సంబంధించి మరి వెంటనే చేయకపోతే మళ్ళీ అది ఊర్లో ప్రమాదం జరుగుతుందని కొంతమంది చెప్పినారు. కొంతమంది చేస్తే ఒక మనిషి మీదకి చేసినారు. అది 24 గంటల లోపల ఆ మనిషికి ఏదైనా జరగచ్చు. మరి ఎవరు చేసినారో మీరు ఇక్కడికి వస్తే మేము చెప్తామని చెప్పి వాళ్ళు కూడా మాకు ఫోన్లో భయపెడుతున్నారు. మరి ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఒక పూజారి వచ్చి చూస్తానన్నాడు. వచ్చి చూస్తే కానీ మరి దానికి ఏం చేయాలన్నా, మరి అసలు ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో, ఎవరికేం జరుగుతుందో. ఈ చుట్టుపక్కల 4 బజార్లలో పెట్టిండ్రు కాబట్టి ఏ ఇంటికి చేసిండ్రా, ఎవరికి చేసిండ్రా, మరి ఊరు మొత్తానికి చేసిండ్రా, అసలు ఎందుకు చేశారని ఏం అర్థం కాకుండా మేము అందరం కూడా భయపడుతున్నాము. మరి ఉదయం నుంచి కూడా అందరూ కూడా భయపడుతూ అన్నం కూడా తినకుండా ఎక్కడ ఏ క్షణాన్ని ఏం జరుగుతుందని పిల్లలందరినీ జాగ్రత్తగా చూసుకుంటున్నాం. ఇక్కడ ఫిర్యాదు చేశారా సార్? పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాము. వచ్చారు, వచ్చి చూసి ఇది ఎవరో బాగలేకుంటే చేసి ఉంటారులే, దీనికి ఏం కాదు, నీళ్ళు కొట్టి పడేసేయండి పోద్ది అన్నారు. కానీ అట్లా చేస్తే మళ్ళీ ఏం జరుగుతుందో భయం కదా సార్ అని చెప్పి మేము అన్నాము. ఎవరి మీద అనుమానం ఉందంటే, అనుమానం ఇప్పటికైతే ఎవరి మీద లేదు సార్. అనుమానం ఉంటే మరి చెప్పండి, మేము వచ్చేదని చేస్తాము, మేము ఏం చేయగలమని చెప్పి అన్నారు వాళ్ళు. మరి ఇంకా సరే అని చెప్పి నెంబర్ ఇచ్చిపోయినారు. ఏదైనా అనుమానం ఉంటే ఫోన్ చేయమన్నారు. మేము మాత్రం పూజారిలో ఫోన్ చేస్తే వస్తామన్నారు. వచ్చి చూస్తే కానీ వాళ్ళు ఏం చెప్తారో, ఏం చేయాలనో, దీనికి ఏం క్లారిటీ ఇస్తే కానీ మాకు మనశ్శాంతి ఉండదు సార్ అంతవరకు.